రెబల్ స్టార్ ప్రభాస్, అనుష్క హీరో హీరోయిన్లుగా వచ్చిన అన్ని సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్సే. ఇప్పుడు ఈ సెన్సేషనల్ పేర్ ప్రేక్షకుల ముందుకు మరోసారి రానుంది. అయితే ఈసారి మాత్రం వీళ్ళ జంటకు మరింత హీట్ పెరగనుంది. ఎందుకంటారా? ఈసారి వీళ్ళు కలిసి నటించే సినిమాకు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ, అర్జున్ రెడ్డి సినిమాతో తన మార్క్ ఏంటో చూపించిన వంగ, యానిమల్ సినిమాతో తన పంతా ఏంటో బాక్సాఫీస్ మీద పంజా వేసి మరీ చూపించాడు. మరి స్పిరిట్ అప్డేట్ ఏంటో లేట్ చేయకుండా చూసేయండి. తెలుగు సినీ ఇండస్ట్రీలో కొన్ని జంటలు హిట్ పేర్గా ప్రేక్షకుల మధ్యలో చిరస్థాయిగా నిలిచిపోతాయి. ప్రస్తుతం తరంలో ప్రభాస్ అనుష్క జంట అలాంటిదే. బిల్లా, మిర్చి, బాహుబలి, బాహుబలి 2 చిత్రాల్లో కలిసి నటించిన ఈ జంట తెరపై కనిపిస్తే ప్రేక్షకులకు కన్నుల పంటే. సినిమాల్లో జంటగా కనిపించిన వీరిద్దరూ నిజ జీవితంలో జంట కాబోతున్నారంటూ ఎంతో కాలంగా రూమర్లు వినిపిస్తూనే ఉన్నాయి. వీరికి నిశ్చితార్థం అయిపోయిందని, త్వరలోనే పెళ్లిపీట లెక్కబోతున్నారంటూ మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా కోడై కూస్తూ ఉంటుంది. ప్రస్తుతం ప్రభాస్ కి 45 ఏళ్లు కాగా అనుష్కకి 43 ఏళ్లు. ఇంత వయసు వచ్చినా వీళ్ళిద్దరూ వివాహ బంధంలో అడుగు పెట్టకపోవడంతో వీళ్ల పెళ్లి వార్త ఎప్పుడూ వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే ప్రభాస్, అనుష్క పెళ్లికి సిద్ధమైన జాతకాలు కలవకపోవటం వల్లే పెద్దలు వద్దని వారించారన్న మరో ప్రచారం కూడా ఉంది. ఏది ఏమైనా సినిమాల్లో హిట్ పేర్ గా నిలిచిన ఈ జంట నిజ జీవితంలోనూ ఒక్కటైతే చూడాలని ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తుంటారు. ఇక అసలు విషయానికి వస్తే బాహుబలి 2 తర్వాత వెండి తెరపై కలిసి నటించని ఈ జంట మళ్లీ కలవబోతోందట. యానిమల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగతో ప్రభాస్ నటిస్తున్న స్పిరిట్ మూవీలో మెయిన్ హీరోయిన్ గా బాలీవుడ్ భామ దీపికా పదుకునేని తీసుకుంటున్నట్టు వార్తలొస్తున్నాయి. వీరిద్దరూ కల్కి 2898 ADలో కలిసి నటించారు. ఈ వార్తపై మేకర్స్ ఎలాంటి ప్రకటన చేయకపోయినా రూమర్స్ మాత్రం హల్చల్ చేస్తున్నాయి. అయితే స్పిరిట్ లో రెండో హీరోయిన్ కూడా ఉంటుందట. సెకండ్ హాఫ్ లో కథను కీలక మలుపు తిప్పే ఆ పాత్ర కోసం సౌత్ లో టాప్ హీరోయిన్ ని తీసుకోవాలని సందీప్ అనుకుంటున్నాడట. ఈ నేపథ్యంలోనే ఆ క్యారెక్టర్ ని అనుష్కతో చేయించాలని భావిస్తున్నాడట. ఇందుకోసం అనుష్కతో చర్చలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. ఇక ఇదే నిజమైతే అటు ప్రభాస్ ఫ్యాన్స్ కి గానీ, ఇటు అనుష్క అభిమానులకు గానీ కన్నుల పండుగనే చెప్పాలి.